రాగులు, జొన్నలతో క్రిస్పీగా కారపూస ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం రాగులు 1:30 కప్పు తీసుకోవాలి. ఇక్కడ ఒక కప్పేనండి, తర్వాత తీసుకున్నాం ఒక అరకప్పు. ఒక అరకప్పు జొన్నలు, ఒక అరకప్పు పచ్చిశనగబ్యాళ్ళు, ఒక పావు కప్పు పెసరపప్పు, ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇంకో అరకప్పు రాగులు ఇక్కడ వేసుకున్నాను. వీటిని సన్నటి మంట మీద ఒక 5 నిమిషాలు వేపుకోవాలండి. వేపుకొని బాగా మిక్సీ కన్నా పట్టుకోవాలి, మరబట్టించుకోవాలి. తర్వాత ఒక కప్పు బియ్యపు పిండేసి, ఒక స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూను ఉప్పు, వాము కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలండి ఒక స్పూను. ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకున్న, తెల్ల నువ్వులు. నెయ్యి అండి, ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి బాగా కాగబెట్టి వేసి బాగా కలుపుకొని వాటర్ తగినంత వేసుకొని ఇంక ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇంక ఇట్లా మురుకులు వేసుకునే గొట్టం తీసుకొని దానిలో పెట్టుకొని ఇది తిప్పి, లేదు డైరెక్ట్గా నూనెలో వేసుకోలేకపోతే ఇట్లా ముందు ఒక ఏదైనా పేపర్ మీద వేసుకొని నేను వేసుకోవచ్చు, అది చేతి మీదకి రాకుండా ఉంటుంది అనుకుంటే. ఈ విధంగా వేసి కాల్చుకోవాలండి. ఆయిల్ అయితే బాగా కాగాలి. కాగిన తర్వాత మీడియంలోకి పెట్టుకోండి. ఇంకా నువ్వు డైరెక్ట్గా వేసుకునే పని అయితే ఇట్లా డైరెక్ట్గా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఇంకా పిండి అంతా అయిపోయేదాకా ఇంక ఇట్లానే వేసుకోవాలండి. అన్నీ వేసుకొని కాల్చుకోవాలి. మంట అయితే బాగానే ఆయిల్ బాగా కాగాలండి. కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి ఇంకా చేసి పెట్టుకున్నామంటే స్నాక్స్ పిల్లలకు బాగా పెట్టుకోవచ్చండి. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.